నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుంటుంది, దేశాన్ని రక్షింపబడుతుంది, దేశంలో పేద ప్రజలు బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో వారి యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అందరితో సత్సంబంధాలుండి అందరితో కలుపుగోలుగా ఉండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడి క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు కీలక పాత్ర పోషించి అనేక మంది యువకులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అట్లే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకొని గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇబ్బందుల్లో కష్టాలున్నట్టు ఆ సమాజాన్ని ఆదుకునేందుకు అనేక రకాల కృషి చేసినటువంటి వ్యక్తి. మొన్న శ్రీ కోడూరి మహేందర్ గౌడ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా, అదేవిధంగా మా అందరికీ సుపరిచితుడు మా బెత్కు భాస్కర్ అన్న. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఫైటర్స్, వీళ్ళందరూ కూడా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వెళ్లి నిలదీసి ఫైట్ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. అటువంటి భాస్కర్ అన్న, అదేవిధంగా చామరపల్లి సంబంధించి సురేందర్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. వారు రావడం ద్వారా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ గెలుపులో వారు ప్రధాన భూమిక పోషించనున్నారు. కాబట్టి ఏ ఆశయంతో ఏ ఆకాంక్షలతో భారతీయ జనతా పార్టీలో చేరినో తప్పకుండా దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం కూడా వ్యవహరిస్తామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన. కానీ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనాం చేసేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. గతంలో ఒకనేమో అక్షంతల మీద మాట్లాడాడు, ఇప్పుడు రాముల వారు అక్షంతలైనా భయం స్టార్ట్ అయింది వీళ్ళకి. రాముల వారు ఏం తప్పు చేసిండన్న మీకు? రాముల వారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకంత కోపం? అంతకుముందు రాముల వారిని మొక్కిన మీరు ఇప్పుడు రాముల వారి మీద భక్తి ఎందుకు పోయింది? రాముల వారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? రాముల వారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు. ఇది పూర్తిగా రామ భక్తులను
చులకన చూసినట్టే, రామ భక్తులను అవమానపరిచినట్టే. ఒకనేమో రేషన్ బియ్యం అంటాడు. నిన్నకు కాక మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే, పసుపు తీసుకురాలి, బియ్యం కలపాలి, పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట, పులిహోర తింటే కడుపు నిండుతుందా అట, ఊరేగింపులు పడితే కడుపు నింపుతుందా అట, కాశాబ్ జెండా అన్నం పెడుతుందా అట. ఇవాళ నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా, నేనే పూజ చేస్తా, నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూతు పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడమైంది? ఏడమైన హిందుత్వం? మరి నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు, మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా, ఇంకేం కలిపినావు? అప్పుడు బియ్యాల పసుపు కలిపితే అక్షింతలు అయినాయా కాలేదా? ఇంకేమైనా కలిపినావా? నువ్వు యాగం చేసే ముందు పులిహోర ప్రసాదం పెట్టినావు, అది ప్రసాదం అయిందా కాలేదా? అయినా నీకు ప్రసాదం పులిహోర తింటే కడుపునింది, మందవత కడుపునింది. నీకు పులిహోర నీకు పనిచేస్తా? అది నువ్వు చేస్తున్నావు పూజ, నువ్వు కలిపితే అక్షింతలు, నువ్వు తింటే ప్రసాదం. ఇతర భక్తులు హిందువులు బియ్యాల పసుపు అక్షింతలు కావవి. వాళ్ళు రాముల వారి కోసం, దేవుని కోసం చేసిన పులిహోర తింటే ప్రసాదం కాదది. అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు, మీరు చూడండి, ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ముంగట ఇతర మతస్థులున్నారు. ఇతర మతస్థులుంటే మన ధర్మం గురించి గ్రేడ్ చెప్పుకోవాలి. నువ్వు ఇతర మతాలకు కించపరచుకొని అంటలేను. ఇక ఇటువంటి వాడు మన ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇటువంటి వాడు పాకిస్తాన్ పోయిననుకో, ఈయన ప్రధాన గీన పీకుడు, గీనేమైతే పీకుడాడు, కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి